నాయకులు శ్రీ అభిలాష్ గారు, విజయ్ కుమార్ గారు, మీడియా మిత్రులందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. నిన్న ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సభ, ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం, అందులో కొత్తగా ఒక అనౌన్స్మెంట్ లేదు, కొత్తగా ఒక పథకాన్ని కానీ ఒక స్కీమ్ని కానీ అనౌన్స్ చేయలేదు, కొత్తగా ఆ ప్రాంతానికి వనగూర్చేటువంటి ఒక మేలు గురించి మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం ద్వారా ఏర్పాటైనటువంటి సభలో రాజకీయపరమైనటువంటి అవి కూడా నియంత పోకడలు, నికృష్టపు మాటలకు పరిమితం చేసినటువంటి సభ అది. వారి సంస్కారహీనమైనటువంటి భాషను కానీ మాటల్ని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఎన్నిసార్లు ఎవరు ఎన్ని విధాలుగా మందలించినా తెలంగాణ సమాజంలో ఉండే విఘ్నులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఆయన సరి చేసుకోకపోగా ఆ వాచాలతోనే భూషణం అనుకొని మరింత పెట్టిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన మర్చిపోతున్న ఒక విషయం, రాజకీయంగా కలిసి వచ్చినటువంటి అవకాశంలో రేవంత్ రెడ్డి గారు ఒక పొలిటికల్ లక్కీ భాస్కరే తప్ప ఆయన యొక్క ప్రజ్ఞను మెచ్చి రాష్ట్ర ప్రయాణికం ఆయనకేం సీట్ ఇవ్వలే. అది నేననే మాట కాదు, ఆయన తనకు తాను ఏడబోయినా కూడా ఇక 10 ఏళ్ళు నేనే అని చెప్పుకుంటుంటే మేము వివరం మాట్లాడలే. ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. ఈ 10 ఏళ్ళు నువ్వెవరు చెప్పుకోనికే, ఇది జాతీయ పార్టీ, ఎవరు ఉండాలనేది పార్టీ నిర్ణయిస్తుంది 5 ఏళ్ల తర్వాత అని చెప్పి. కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశం ఒక పాలమూరు బిడ్డగా వచ్చిందని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు పాలమూరు కోసం ఏం చేసినావు, రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ, ఇప్పుడు ఏం చేస్తావు, రేపు ఏం చేస్తావో చెప్పాలి కానీ, వచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని ఇలా సానుకూలంగా మలుచుకోకుండా ఇష్టారీతిగా దాన్ని దుర్వినియోగం చేసుకొని కేసీఆర్ యొక్క నామస్మరణ తప్ప నువ్వు చేసింది ఏం లేదా. 45 నిమిషాలు మాట్లాడితే 35 నిమిషాలు కేసీఆర్ పేరు తీసుకొని నామస్మరణ చేయడానికనే సరిపోయింది. ఏదో ఉంది, కథలు చెప్తారు చిన్నప్పుడు, తప్పు పని చేసినోడు పారిపోతూ ఉంటానంటే, దొంగతనం చేసినోడు పారిపోతూ ఉంటానంటే వెంబడిపడేటువంటి జనం వెంబడిపడితే వాడు చీకట్లు అటు ఇటు పోయి శివాలయంలోకి పెడతాడట. ఆలయంలోకి రారు అనేటువంటి నమ్మకం కాబట్టి ఇంకెక్కడైనా పారిపోతాడు, దేవాలయంలో ఎందుకు పోతాడని. తీరా దేవాలయంలోకి పోయాక ఏదో గరిస్తానంటే చీకటి ఉంది కదా అని చెప్పి అగిపేట గీసి దీపం అంటిస్తాడు. అగిపేట గీసి దీపం అంటిస్తే ఆ రోజు మహాశివరాత్రి ఉన్నది కాబట్టి ఎవరైనా పాపాలు చేసినా మహాశివరాత్రి నాడు శివుని కొలుస్తానంటే మాఫీ అవుతాయట. అట్లా నువ్వు చేస్తున్నటువంటి ఈ పాపాలన్నిటికీ లేదా తప్పులన్నింటికీ పరిహారంగా కేసీఆర్ పేరును, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును ఏదో రకంగా తలిస్తే తప్ప నీకు మోక్షం కలగదేమో అనిపిస్తుంది. వెంకటేశ్వర సుప్రభాతం లాగా ఏడిపో ఏం మాట్లాడు, కేసీఆర్ 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 కేసీఆర్. కొద్దిగా విజ్ఞత ఉండాలి. తెలంగాణ సాధించినటువంటి ఒక నాయకుడు నీవు చెడ్డీలు వేసుకున్నప్పటికే ఆయన ప్రజా జీవితంలో పేరు మోసినటువంటి ఒక శాసనసభ్యుడు, మంత్రి, కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి. వ్యక్తిగత స్థాయిలోనన్నా మర్యాద, సంస్కారానికి కొన్ని చిహ్నాలు ఉంటాయి, కొన్ని గుర్తులు ఉంటాయి, ప్రవర్తన ఉంటుంది. ఇవేమీ లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతుంది. అడుగడుగున తెలంగాణను వ్యతిరేకించి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వక్రీకరించి అడ్డుపడి రాజీనామాలు చేసి బ్లాక్మెయిల్ చేసి కేంద్రాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు, ఆయన ముఠా, ఇక్కడ ఉండేటువంటి యువకుల యొక్క బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించరానటువంటి చంద్రబాబు నాయుడు, అటువంటి చంద్రబాబు నాయుడికేమో విజ్ఞప్తి చేస్తావు నువ్వు. చంద్రబాబుకు విజ్ఞప్తి అని వేడుకుంటావు. తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్నేమో విషం దాగిదావని మాట్లాడుతూ. నీ సంస్కారం ఇదేనా? నీ భాష ఇదేనా? ఏమిచ్చినావు పాలమూరుకు? నువ్వు వచ్చి 20 నెలలు అయిపోయింది. 20 నెలల్లో పాలమూరుకు నువ్వు చేసింది ఏంటి ఒకటి చెప్పు. ఈ యంగ్ ఇండియా కింద ఇంతకుముందు 6 నెలల కింద శంకుస్థాపన చేసిన అవుతున్నా, ఇవాళకి పునాది లేదు, ఆడ ఏమి లేదు, ఆల్లేదు, చూడలేదు. మళ్ళీ ఇవాళ కొత్త శంకుస్థాపన కొల్లాపూర్లో చేసినావు. ఇంకో దిక్కు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతుంటే దిక్కు లేదు, వాళ్ళకి సరైన అన్నం లేదు.
పురుగుల మెతుకులు ఉన్నాయి. ఒక స్కూల్ ఏమో నువ్వు 200 కోట్లతో కడతా అని చెప్పి పునాదిరా వేసి డాంబికాలు పలుకుతున్నావు. ఉన్న స్కూళ్ళ యొక్క స్థితి ఏంది, దుస్థితి ఏంది, దీన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఏంది? విద్యాశాఖ మీ చేతిలోనే ఉంది. దీని మీద దృష్టి సారించమంటే అది లేదు. తెలంగాణను భారతదేశంలో 1980 దశకం దాకా అప్రతిహతంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి మంచికి కానీ అక్కడక్కడ చెడుకు కానీ కారణమైతే ఖచ్చితంగా కాంగ్రెస్కు పాత్ర ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఒక పివి నరసింహారావు గారి కాలం మినహాయిస్తే గొప్పగా చెప్పుకునేటువంటిది ఏమి లేదు. ఇదంతా దేశానికి వర్తించే అంశం. కానీ తెలంగాణ అనబడేటువంటి ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటువంటి తెలంగాణకు ఆది నుంచి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీ. మీరు దేశంలో ఎక్కడో సాధించినటువంటి విజయాలను తెలంగాణ నేల మీద నుంచి చూపించి మా గొప్పతనం అని చెప్పుకోవడం అర్హత మీకు లేదు. తెలంగాణలో మీరు చేసినటువంటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏ పనైనా తెలంగాణ ప్రజలకు అది ఏనాడు మేలు చేయలే. మీరు నాగార్జున సాగర్ కడితే తెలంగాణకు మేలు చేయలే, సైట్ మార్చిండ్రు. శ్రీశైలం కడితే సైట్ మార్చిండ్రు, తెలంగాణకు మేలు చేయలే. అక్కడ ఉన్న నీళ్లను దఫాలుగా పోతేటిపాడు ద్వారా అయితే మరో ద్వారా అయితే ఇవాళ మొత్తం ఎత్తుకొని పోతున్నారు. వీటన్నింటినీ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం అంతా. తెలంగాణ విధ్వంసం అయిందే, సర్వనాశనమైందే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ కాలంలో, ఆ తర్వాత చంద్రబాబు తెలుగుదేశం యొక్క ప్రభుత్వ కాలంలో. ఇది నేను చెప్పడం కాదు, 100 సార్లు చెప్పడం కాదు. స్వయంగా మీ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ నాయకులు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశం వాళ్ళు పేర్కొన్నారు. మా తెలంగాణకు అన్యాయం జరిగిందని. మరి చేసిందే మీరు మంది కాదు కదా. ఎందుకు రాష్ట్రాన్ని కోరుతున్నారు అన్నప్పుడు హేతుబద్ధత మాట్లాడినప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చింది. అంటే తెలంగాణ వెనుకబాటుతనంలో సింహభాగం కాంగ్రెస్దే, ఆ తర్వాత మిగిలిన భాగం చంద్రబాబు నాయుడుది, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అన్నాడు, సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలది. ఇప్పుడు అసలు విచిత్రం అంటే ఒకనాడేమో శాసనసభలో మాట్లాడేటప్పుడే మీరే తెలుగుదేశం నుండి శాసనసభ్యుడు అన్నాడు, రికార్డులో ఉంది 100 సార్లు మాట్లాడాం. ఎన్నిసార్లు మాట్లాడినా మళ్ళీ ఆయన అదే మాట్లాడతాడు. మా నాయన చచ్చిపోతే దినాలు చేస్తే నీళ్లు స్నానం చేస్తా ఉంటే నీళ్ళు లేవంటే నెత్తిన నీళ్ళు తలుకొని పోయినాం, అటువంటి నికృష్ట పాలన కాంగ్రెస్ అని మాట్లాడింది ఈయననే. మరి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు పూర్తి చేసిందని ఇప్పుడు మాట్లాడతాడు, బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టిందని మాట్లాడతాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకుంటే సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత అందరికంటే ఎక్కువ నష్టపోయింది పాలమూరు జిల్లా. ఇది లోకవిదితం, సర్వనాశనమైంది. అప్పర్ కృష్ణ భీమా అబాండం చేసినారు, వేరే రాష్ట్రంలో కర్ణాటకలో ప్రాజెక్ట్ సైట్స్ వస్తున్నాయని చెప్పి, అదంతా కథ చరిత్రమే. లేక కట్టినటువంటి ఒక జూరాల ఘటనకి 40 ఏళ్ళు తీసుకొని 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. అంతకుముందు అమల్లో ఉండేటువంటి ఆర్డీఎస్ 87,500 ఎకరాలు మారేదాన్ని కుంచింపజేసిన 20,000 ఎకరాలు కూడా పరిమితం చేయలే. మిగిలిన నీళ్ళని అవతల ప్రాంతానికి తరలించారు. ఏ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలే. పాలమూరుకి అసలు మీరు చేసింది ఏంది? కొట్లాడంగా పూర్వం ఉండేటువంటి శాసనసభ్యులు 84 ఆ దశకంలో 84 ఆ సంవత్సరాల కాలంలో 4 శాసనసభ్యులు ఆనాడు అప్పుడుండే ఎన్టీ రామారావు గారి దగ్గరికి పోయి ఇప్పుడు ప్రారంభం మొదలు పెడుతున్నటువంటి ఈ జూరాల 1,00,000 ఎకరాలతోనే ఈ పాలమూరు వెతలు తీరవు, భవిష్యత్తు వెతలు తీరాలంటే ఖచ్చితంగా మా జిల్లా ఏటవాళ్ళు కిందికుంది, దక్షిణానికి భూములు పైకున్నాయి, మాకు ఎత్తిపోతలే శరణ్యం, ఏదైనా చేసి ఎత్తిపోతలు చేయాలంటే తొలి అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో 1984 జూన్ 16వ తేదీ నాడు. కృష్ణానది నుంచి నీళ్లు ఎక్కడి నుంచి ఎత్తిపోసుకునే అవకాశము, ఎన్ని నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉందో సర్వే చేయండి అని మొట్టమొదలు 1984లో జూన్ 16 నాడు ఎన్టీ రామారావు గారు ఆదేశిస్తే అది అటు తిరిగి 1991 వరకు 84 నుంచి 1991 వరకు రూపం దాల్చలేదు. 91లో మొట్టమొదటిసారి కలవకుర్తి ఎత్తిపోతల పథకం అనేది ఒకటి స్టార్ట్ చేస్తాం, దానికి డివిజన్ ఆఫీస్ ఒకటి పెడతామని చెప్పి నాయకంలో
96 లక్షల రూపాయలతో ఒక కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 84లో మొదలు పెడితే ఒక ఆలోచన, సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన 1984లో మొదలు పెడితే 2014 వచ్చే వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 ఏళ్ళు మీరు కల్వకుర్తికి వెళ్ళి నీళ్ళు ఇవ్వాలి. జలయజ్ఞంలో మొదలు పెట్టినా కూడా ఈ ప్రాజెక్టులు నత్తనడకన నడిపించినారు. ఒక్క కల్వకుర్తి ప్రాజెక్టు కోసమే అది ఇలా 5 లక్షల, దాదాపు 4,70,000 5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తుంది. ఇలా దానికి వాటర్ ఎలకేషన్ 25 టీఎంసీలే ఉండే వరద జలాలల్లో కేసీఆర్ దాన్ని 40 టీఎంసీలకు పెంచిండు. దాని మీద చంద్రబాబు నాయుడు అభ్యంతరం పెట్టిండు. మళ్ళా అటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటే ఉదాహరణకు మచ్చుకు చెప్తున్నా నేను. ఒక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కిందనే నీళ్ళ పారవాటక కోసం మొదలుపెట్టినటువంటి ఆ పని ఏళ్ల తరబడి అంతా కలిపితే 4 టీఎంసీల నీళ్లు, రిజర్వాయర్ల కెపాసిటీ 4 టీఎంసీలు, ఎల్లూరు, జొన్నలపేట, గుడిపల్లి కలిపి గీసింగడానికి మీరు తీసుకున్న సమయం ఎంత? తెలుగుదేశం కాంగ్రెస్ 2 ప్రభుత్వాల కాలంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి తీసుకున్న సమయం 30 ఏళ్ళు, పెట్టిన ఖర్చు 2,710 కోట్లు. కానీ బీఆర్ఎస్ తెలంగాణ వచ్చినాక 2 ఏళ్ల లోపల 3,700 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఫలితం ఇచ్చింది కేసీఆర్ సర్కార్. కేసీఆర్ ఏం చేసిండు పాలమూరు కన్నా అడుగుతావు. ఇవాళ నీ కళ్ళకు కనిపించే పాలమూరు, ఇవాళ పాలమూరు ప్రజలకు కళ్ళకు కనిపించే పాలమూరు, ఇలా ప్రపంచానికి కనిపించేటువంటి పాలమూరు ఈరోజు పచ్చని పంటలు కానీ, చెక్ డ్యాములు కానీ, చెరువులు కానీ, కాలువలు కానీ, నీళ్లు కానీ, పూర్తయినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ, పూర్తి కావచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ, రైతుల కళ్ళల్లో ఆనందం కానీ, పంట రాసులు కానీ, ఇవన్నీ ఏవి అంటే ఇవే కేసీఆర్. ఆఖరికి నువ్వు నిన్న పోయినటువంటి కారు, నువ్వు వేసుకొని పోయినటువంటి కారు రోడ్డు మార్గాన పోతే, నువ్వు పోయినటువంటి రోడ్డు మార్గాన పోయిన రోడ్డు కూడా కేసీఆర్ వేయించిందే. కొల్లాపూర్కు రోడ్డు కూడా గతిలేదు గతంలో. నీ పక్కన కూర్చున్నటువంటి ఆయన మంత్రి, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి ఆయన అంతకుముందు కాంగ్రెస్లో మంత్రి ఉంటాడు, మళ్ళీ బీఆర్ఎస్లో మంత్రి ఉంటాడు, మళ్ళీ ఇవాళ నీ పక్కన మంత్రి ఉంటాడు. సిగ్గానే ఉండాలి ఆయనకో నీకో. కొల్లాపూర్ గురించి మాట్లాడుతుంటే అభివృద్ధిగా మేము చేస్తాము ఇంత పొడుగు అంత పొడుగు అని మాట్లాడితే రోడ్లు గతి లేకుండే. ఇవన్నీ ఇవాళ రూపానికి వచ్చి ఈ స్థితిలో ఉండేటువంటి దానికి వచ్చి చేసింది కేసీఆర్. ఆ కేసీఆర్ని పట్టుకొని నువ్వు ఇష్టారాజ్యంగా తిరుగుతావు. నువ్వేం చేస్తావో మొగుడా అంటే అది మాట్లాడవు. చేసిన ఆయనను పట్టుకొని తిట్టడమేనా అని పని? ఇదో చెప్తా విను. పాలమూరు రంగారెడ్డికి నీ గురువు చంద్రబాబు నాయుడు, ఆంధ్ర రాజకీయ నేతలు, నీకు మద్దతు ఇచ్చే ఆంధ్ర మీడియా సమిష్టిగా పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడానికి చేసిన కుట్రలను ఛేదించి రాష్ట్ర సొంత నిధులతోన 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటికే 90% పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేసిండు కేసీఆర్. ఒకనాడన సమీక్ష పెట్టినావా? దమ్ముంటే పెట్టు. మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ముందర ప్రత్యక్ష రివ్యూ పెట్టు. అపోజిషన్ పార్టీని మమ్మల్ని కూడా ఆహ్వానించు. 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 27,000 ఎకరాల భూసేకరణ చేసి 5 రిజర్వాయర్లు కట్టి 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసి మెయిన్ కెనాల్స్ చేసి అండర్గ్రౌండ్ టనల్స్ చేసి సజ్పుల్స్ కంప్లీట్ చేసి ఇవన్నీ కంప్లీట్ చేసినాం. ఒక మోటార్ ఆన్ చేసి నీళ్లు కూడా ఇచ్చినాం నార్లాపూర్ రిజర్వాయర్కి ఎన్నికల కంటే ముందే. ఆ మిగిలిన 10% పనులను 1,100 కోట్లు ఖర్చు పెట్టి చేయండి అంటే 20 నెలలైనా ఇవాళకి చేయనికే మీకు మనసు వస్తలేదు. ఇది నీ వైఫల్యం. నేను పాలమూరుని ముఖ్యమంత్రి అయితే హర్షిస్తలేరు. ఈ నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఊడిగం చేస్తున్నారు కేసీఆర్కు, పాలమూరు మేలు కోరుతలేరని మాట్లాడుతుంది. మేము మా పార్టీ నాయకుడికి, మా ప్రజలకు, మా పార్టీకి మేము విధేయులుగా ఉండడం మా గర్వకారణం. మా కేసీఆర్కు విధేయుడిగా ఉండడం మా గర్వకారణం. తప్పకుండా నీలాగా కాంగ్రెస్లో ఉండి మోడీ గారికి ఊడిగం చేసే స్థితి మాకేం లేదు. రాహుల్ గాంధీ పేరుతోనే ఇవాళ ముఖ్యమంత్రి, చివరికి మోడీ గారి భక్తుడు అయినందుకు ఇవాళ రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి విశ్వాసఘాతకం, రాజకీయ విశ్వాసఘాతకం మీ రాహుల్ గాంధీ గారే గ్రహించినారు. అందుకే నీకు